నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో ఉద్యోగులకు మరియు పెన్షనర్లకు డిఏ 7,500కు పెంపు, కేంద్రం డేట్ ఫిక్స్ పూర్తి వివరాలైతే వీడియోలో తెలుసుకుందాం. వీడియోని ఎక్కడే గానీ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. అప్పుడే ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకైతే లైక్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియోని తోటి ఉద్యోగ పెన్షన్ మిత్రులతో అయితే షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్ చూస్తున్నవారు సబ్స్క్రైబ్ చేసుకోకుంటే వెంటనే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. దీని ద్వారా నేను చేసే లేటెస్ట్ వీడియోస్ అన్నీ మీ వరకు రీచ్ అవుతాయి. ఇక ఆలస్యం చేయకుండా వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాము. సో ఫ్రెండ్స్, ఇక విషయానికి వచ్చినట్లయితే కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు మోదీ ప్రభుత్వం హోలీ సందర్భంగా ఇచ్చే గుడ్ న్యూస్ వినేందుకు సిద్ధమవుతోంది. దీనివల్ల ఉద్యోగులు మరియు పెన్షనర్లకు ఒక గొప్ప ఆర్థిక బహుమతి అందుతుందని ఇటీవల 8వ వేతన సవరణ సంఘం సిఫార్సు చేసిన విధంగా భారీ ఎత్తున డిఆర్ఎస్ అలవెన్స్ ప్రకటించబోతోంది. డిఆర్ఎస్ అలవెన్స్ పెంపుదలతో కీలక అంశాలు. హోలీ పండుగ ప్రత్యేక స్పెషల్. ప్రస్తుతం కేంద్ర ప్రభుత్వం హోలీ పండుగ సందర్భంలో ప్రత్యేకమైన డిఆర్ఎస్ అలవెన్స్ విడుదల చేయడానికి సిద్ధమవుతోంది. ఈ చర్య సుదీర్ఘకాలంగా డిఆర్ఎస్ అలవెన్స్ కోసం నిరీక్షిస్తున్న ఉద్యోగులు మరియు పెన్షనర్లకు ఒక పోరాటపు విజయంగా అయితే భావించవచ్చు. ఎన్నో సంవత్సరాల అనుభవము, గత సంవత్సరాల్లో ఆల్ ఇండియా కన్జ్యూమర్ ప్రైస్ ఇండెక్స్ సిపిఐ ఆధారంగా ప్రతి సంవత్సరం డిఏ, డిఆర్ రేట్లనైతే సవరించబడుతూ ఉంటాయి. 2024 జనవరి నెలలో 4% డిఏను, అలాగే జూలైలో 3% డిఏను పెంపుతో మొత్తం 2024 గాను 7% డిఏ, డిఆర్ల పెరుగుదల జరిగింది. ఈ సంవత్సరం 2025లో కూడా కొత్త డిఏ, డిఆర్ ప్రకారంగా పెంపుదల అయితే జరగబోతుందన్నమాట. ఈ మేరకు ప్రకటన విడుదల కాబోతుంది హోలీ సందర్భంగా. కొత్త రేట్లు మరియు ప్రయోజనాలు. జూలై 2024 నుంచి 53% డిఎన్ఎస్ అలవెన్స్. కొత్త రేట్ల ఆధారంగా డిఎస్ స్కోర్ 50% పెరిగే అవకాశం ఉంది. ఇక ఈ మార్పులతో సుమారుగా 48 లక్షల మంది కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులతో పాటు 69 లక్షల మంది పెన్షనర్లకు ప్రయోజనం చేకూరుతుంది. ఆల్ ఇండియా కన్స్యూమర్ ప్రైస్ ఇండెక్స్ మరియు పెరుగుదల ఆధారంగా ప్రతి సంవత్సరం జనవరి 1 నుంచి జూలై 1 వరకు జీతభత్యాలు అయితే సవరించబడతాయి. ఉద్యోగులు మరియు పెన్షనర్ల ఆర్థిక సంక్షేమం. ఉద్యోగులకు సత్వర ఆర్థిక సహాయాన్ని అందించడం. ప్రస్తుతం ధరలు అత్యంత పెరిగిన సందర్భంలో కనీస జీతం 18,000 రూపాయల ఉద్యోగులకు 3% డిఏ పెంపుతో 450 రూపాయల వేతనం పెరుగుతూ ఉండగా, గరిష్టంగా 2,50,000 రూపాయలు జీతం పొందే వారికి సుమారుగా 7,500 రూపాయల వరకు పెరుగుదల అనేది వర్తిస్తుంది. పెన్షనర్లకు ప్రత్యేక సహాయం. పెన్షనర్లకు కూడా ఈ స్కీమ్ కింద వారి పెన్షన్ ఆధారంగా రూ. 270 మినిమం నుంచి 3,750 రూపాయలు మ్యాక్సిమం వరకు పెరిగే అవకాశం ఉంది. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు మరియు పెన్షనర్ల ఆర్థిక భారం తక్కువ చేసేందుకు 2 సార్లు సవరించిన డిఎన్ఎస్ అలవెన్స్ ద్వారా భవిష్యత్తులో మరింత ఆర్థిక స్థిరత్వాన్ని తీసుకురావాలనైతే లక్ష్యంగా పెట్టుకుంది. ఇక బహుమతి అనేది హోలీ సందర్భంగా. ఈ చర్య ద్వారా కేంద్ర ప్రభుత్వం ఉద్యోగులు మరియు పెన్షనర్లకు హోలీ పండుగ కానుక నాటికి ప్రత్యేక బహుమతి అందించడానికి సిద్ధమవుతుండడంతో అధిక ధరల ప్రభావాన్ని కొంతమేర తగ్గించి వారి జీవన ప్రమాణాలను మెరుగుదలపరచడంలో ఒక ముఖ్యమైన అడుగుగా వేస్తోంది. ఆర్థిక పరిస్థితి మరియు భవిష్యత్తు దిశ. ధరల పెరుగుదల ప్రభావం. ప్రస్తుతం దేశంలో ధరలు తీవ్రంగా పెరిగిన నేపథ్యంలో ఉద్యోగులు మరియు పెన్షనర్ల ఆర్థిక సవాళ్లను ఎదుర్కొంటున్నారు. దీన్ని దృష్టిలో పెట్టుకొని కేంద్ర ప్రభుత్వం కూడా సవరణల కోసం ప్రతి సంవత్సరం పిల్లలకు పెన్షన్లకు మరియు జీతాలకు పెంపునకు సంబంధించి కొత్త ప్రమాణాలను అయితే అమలు చేయడంపై దృష్టి సారించింది. సహజమైన మార్పులు. కేంద్ర ప్రభుత్వం గతంలోనూ డిఎన్ఎస్ అలవెన్స్ను సవరించి ఉద్యోగుల భవిష్యత్తు కోసం ప్రత్యేకంగా ప్రయోజనాలు అందించేందుకు చర్యలు తీసుకుంది. ఈ సంవత్సరంలో కూడా అఖిల భారత వినియోగదారుల సూచిక ఆధారంగా మరింత పెరుగుదలకు సాధ్యమవుతుందని కేంద్రం వాగ్దానం చేసింది. భవిష్యత్తులో మరింత మార్పులు. భవిష్యత్తులో పెన్షనర్లు మరియు ప్రభుత్వ ఉద్యోగుల సంక్షేమానికి మరింత శ్రద్ధగా బడ్జెట్లో కనీసం భాగంగా 3% నిధులు కేటాయించడం, కొత్త సాంకేతిక మార్పులను అనుసరించడం వంటి చర్యల ద్వారా ఆర్థిక సౌలభ్యాన్ని అందుకునేందుకు ప్రభుత్వం నిర్ణయాలు తీసుకోవడమే లక్ష్యం. సో మొత్తానికి మోదీ ప్రభుత్వం హోలీ పండుగ సందర్భంగా కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు మరియు పెన్షనర్లకు భారీ ఎత్తున డిఎన్ఎస్ అలవెన్స్ పెరుగుదల కనిపిస్తోంది. ఒక స్పష్టమైన ఆర్థిక అంశం కూడా ఆర్థిక బహుమతి అందించడము. ప్రస్తుతం ఆర్థిక పరిస్థితుల్ని దృష్టిలో ఉంచుకొని వారి భవిష్యత్తు సాంకేతిక
పరిష్కారంలో ఒక కీలక అడుగు అనైతే చెప్పవచ్చు. ఈ చర్య ఉద్యోగులు, పెన్షనర్లు మరియు దేశంలో ఉన్న జన సమూహానికి ఒక కొత్త ఆరాధన ఆరాధనాభిమానంగా మారుతుందని, అలాగే ఆర్థిక స్థిరత్వాన్ని పెంపొందించే దిశగా కేంద్ర ప్రభుత్వం ప్రగతి మార్గంలో ముందుకెళ్తుందనైతే ఆశించవచ్చు.